నమస్తే స్వామి, నా పేరు వెంకటేశ్వరరావు. మాది బుట్టాయిగూడెం మండలం రెడ్డిగనపురం గ్రామం. మేము జైకో నైనా అనే సీడు చంద్రశేఖర్ గారు కొట్టి నుంచి తీసుకొచ్చి డెమో ఇవ్వటం జరిగింది. ఆయన ఇది పెట్టండి బాగుంటుందని రని ఇదే ఈ డెమో విత్తనాలని ఈ అరెకరం మొత్తానికి పెట్టామండి. మేము ఈ రోజుకి కరెక్ట్గా మాది 90 రోజులు చేయనండి. మిగతా విత్తనాలు హైబ్రిడ్ విత్తనాలు అయితే 90 రోజులకు వచ్చేసరికి 45 రోజుల్లో కాపు వస్తుంది. 45 రోజుల్లో మొత్తం చేనంత అయిపోద్ది. ఇప్పటికి 45 రోజులు అంటే కోతకు వచ్చిన కాడ నుంచి 45 రోజులు అయినా కానీ ఇంకా మళ్ళీ కాపు ఏపుగా ఉందండి. ఈ విత్తనం హైబ్రిడ్ విత్తనం తెగుళ్ళకి వైరస్లకి బాగా తట్టుకునే విత్తనం అండి. హీల్డింగ్ అయితే బ్రహ్మాండమైన హీల్డింగ్ ఉందండి. హీల్డింగ్ కటింగ్కి 700 కేజీలు 800 500 అలా తెగుతుందండి. ఇప్పటికే కరెక్ట్గా 12వ కోత మేము కోయటం, ఇంకా 6 కోతలు 5 కోతలకే వచ్చే అవకాశం ఉందండి. ఎన్ని రోజులు కోత కోస్తారు స్వామి? 2 రోజులకి కోత కోసిన తర్వాత మయ్యాన్ని 2 రోజులు గ్యాప్ ఉంటుందండి. 2 రోజులు గ్యాప్ ఇచ్చి 3వ రోజున మళ్ళీ కటింగ్ ఉంటుందండి. మార్కెట్ లో కాయలు చూసి రైతులు మార్కెట్ లో మన వెళ్ళంగానే ముందుగా సేల్ అయ్యే మనయే ఉంటున్నాయి స్వామి. ఎన్ని ప్యాకెట్లు పెట్టారు స్వామి? మొత్తం ప్యాకెట్లు అయితే 18 ప్యాకెట్లు పెట్టాం స్వామి ఈ అరెకరం చేనుకు గాను. ఇప్పటికి ఇది ఎన్ని రోజులు అయిందంటారు? 90 రోజులు స్వామి. ఎన్ని కోతలు కోసారు? 90 రోజులకు 12 కోతలు కోసాం స్వామి. రేట్ ఎలా ఉంది సార్ మార్కెట్ ఇప్పుడు? అంటే స్టార్టింగ్ లో 40 45 అలా ఉంది స్వామి. తర్వాత డౌన్ అయ్యింది, మళ్ళీ ఇప్పుడు 35 మీద నిలబడి వెళ్తుంది స్వామి. ఈ చేను పెట్టిన కాడి నుంచి వర్షాలు ఈ చెట్టు ఈయన చంద్రశేఖర్ గారు డెమో ఇచ్చిన తర్వాత ఫీల్డ్కి వస్తానంటే ముందు పెద్ద తుఫాన్ అప్పుడు వానల్లో మురుగుపోయి నీళ్ళన్నీ పట్టేసి ఉన్నాయి స్వామి. ఇక ఫీల్డ్ బాగోదు స్వామి, ఇది కాయదు పాదు కూడా పైకి ఎక్కదని నేను ఆశలు వదిలేసుకోమన్నాను. అయినా ఆ వానలకు కూడా తట్టుకొని పైకి లేచి బాగా బ్రహ్మాండమైన హీల్డింగ్ వచ్చింది. ఆ వరద అనేది లేకుండా అంటే ఇంకా బాగుంది స్వామి. రైతులు ఈ వెరైటీని అందరూ పెట్టచ్చు అంటారా? రైతులు ఈ వెరైటీని బ్రహ్మాండంగా పెట్టచ్చండి. అంతకు ముందుగా మేము చార్మి అయి పెట్టేవాళ్ళం. అయితే హీల్డింగ్ ఏదైనా హైబ్రిడ్ కొద్ది పర్లేదు. ఇది ఏంటంటే అవి 45 రోజులకి క్లారిటీగా మొత్తం అయిపోతుంది హీల్డింగ్. ఇది ఈ రోజుకి మీరున్న ఫీల్డ్ 45 రోజులు అంటే మిగతా హైబ్రిడ్లు అయితే 45 రోజుల్లో మొత్తం ఎండిపోద్ది పాదు. ఇది ఇప్పుడు చూస్తే మీరు గ్రీనిష్ గానే ఇంకా ఉంది. అంటే ఇంకా 20 నుంచి 30 రోజుల వరకు పాదు హీల్డింగ్ తీసుకోవచ్చండి మేము. అంటే ఎక్స్ట్రా హీల్డింగ్ వస్తుందండి.